అవినాష్ జబర్దస్త్ ముక్క అవినాష్ జబర్దస్త్ అనే ఒక కామెడీ షోలో చిన్న కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత టీం లీడర్ అయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అవినాష్. ఆ తర్వాత జబర్దస్త్ ని పక్కన పెట్టి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పట్లో జబర్దస్త్ కి 10 లక్షలు కట్టి మరి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో అవినాష్ బిగ్ బాస్ లో చివరి వారం వరకు ఉన్నారు. మొదట అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్లేటప్పుడు గుర్తింపు అంత రాకపోయినా కూడా ఫైనాన్షియల్ గా బాగానే సెటిల్ అయ్యారు అవినాష్. ఆ తర్వాత మరి జబర్దస్త్ కి రానివ్వలేదు, అవినాష్ పరంగా వెళ్ళలేదు. చిన్న చితక స్టార్ మాలోనే షోలు చేసుకుంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చి రాని చిన్న చితక సినిమాలు చేసుకుంటూ ఉన్నారు అవినాష్. అయితే రీసెంట్ గా మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అవినాష్. బిగ్ బాస్ లోకి అవినాష్ ఎంట్రీ ఇచ్చే కొద్ది నెలల ముందు రీసెంట్ గా అవినాష్ లైఫ్ లో చాలా విషాదకర ఘటన జరిగింది. అవినాష్ కి పుట్టిన బిడ్డ వెంటనే చనిపోవడం, ఆ బాధ నుంచి బయటికి రావడం చాలా కష్టంగా మారింది అవినాష్. అయితే రీసెంట్ గా బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ బిగ్ బాస్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంత గుర్తింపు వచ్చిందంటే బిగ్ బాస్ లో ఈసారి ముక్కు అవినాష్ విన్నర్ అయినా కూడా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదన్నట్లుగా. ఎందుకంటే అవినాష్ ఈసారి బిగ్ బాస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా వచ్చిన అవినాష్ థర్డ్ ప్లేస్ లో బయటికి వచ్చేశారు. అయితే బయటికి వచ్చిన అవినాష్ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చేస్తూ అందరినీ అలరిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గా అవినాష్ వాళ్ళ వైఫ్ తో కలిసి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ని షేర్ చేశారు. త్వరలోనే మంచి ఇల్లు కట్టుకోబోతున్నామని. ఇదే డ్రీమ్. లైఫ్ లో ఇల్లు కట్టుకోవాలని చాలా రోజులు అనుకున్నాం, కానీ అప్పట్లో ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చేసాం. ఆ టైంలో మీరందరూ కూడా సపోర్ట్ చేశారు, అందుకే మీకు అందరికీ చెప్తున్నా అంటూ తను రీసెంట్ గా ఇల్లు కట్టుకోబోతున్నా అనే గుడ్ న్యూస్ షేర్ చేస్తూ అందరికీ ఎమోషనల్